జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ. మీ ఊపు చూస్తా ఉంటే గ్యారంటీగా మెదక్లో మెజార్టీ ఇస్తారు అని నాకెందుకో పద్మమ్మ కోసం అప్పుడు కూడా కార్యకర్తల మీటింగ్ పెట్టా, కానీ అప్పుడు ఇంత ఊపు లేకుండా ఏం పెట్టో ఏమో కానీ జోస్ అయితే మారింది. అప్పుడంతా సప్ప కూర్చున్నారు. ఇవాళ అప్పటి నుంచి చూస్తున్నా అంజనేయులు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఫుల్ జోష్. మీ జోష్ చూస్తే మాత్రం నాకు భరోసా వచ్చింది. మా వెంకటరామరెడ్డి గారు అన్నట్టు 40-50 మెజార్టీ ఇస్తారని గౌరవనీయులు పెద్దలు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మన ఎమ్మెల్సీ మిత్రులు సుభాష్ రెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్సీ మన పెద్దన్న ఫారూక్ హుస్సేన్ గారు, గౌరవనీయులు పెద్దలు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్న గారు, గౌరవనీయులు ఎర్రోల శ్రీనివాస్ గారు, గౌరవనీయులు మన డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యమన్న గారు, గంగాధరరావు అన్న గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు శశీధర్ రెడ్డి అన్న గారు, సోదరిమణి గౌరవ డిప్యూటీ చైర్మన్ మెదక్ హేమలత శేఖర్ గౌడ్ గారు, దేవేందర్ అన్న గారు, చంద్రగౌడ్ గారు, అదేవిధంగా విజయలక్ష్మమ్మ గారు, మన లావణ్య గారు, మా మున్సిపల్ చైర్మన్ చంద్రపాలన్న గారు, సోములు గారు, అదేవిధంగా వెంకన్న గారు, వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీటీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, మా బట్టి జగపతన్న గారు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మా అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెలకు, పత్రికా అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, 100 రోజుల కాంగ్రెస్ పాలన అందరికీ అర్థమైపోయింది. కాంగ్రెస్ పని అయిపోయింది. ప్రజల్లో ఇలా ఆలోచన మొదలైంది. కానీ మనం జాగ్రత్తగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మెదక్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఖర్చు కోట. గతంలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని రాష్ట్రంలోని అతి పెద్ద మెజార్టీతో మనం ఎంపీగా గెలిపించుకున్నాం. మీకు గుర్తుంటుంది, అప్పట్లో కేటీఆర్ గారు వచ్చి మన మెజార్టీ మీద మనం ఛాలెంజ్ చేస్తే మీరందరూ కష్టపడి మన మెదక్ ను నంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత కూడా కాదుందా మీకు? మీరే గట్టిగా కష్టపడ్డారు. ఇప్పుడు కూడా మళ్ళా రాష్ట్రంలో అందరూ ఒక మాట అంటున్నారు, అదే ఎన్ని సీట్లు వస్తాయి, ఏమొస్తాయి ఎలక్షన్ తర్వాత చెప్తాం, కానీ పేదకైతే కానీ మాట్లాడలేకుండా బీఆర్ఎస్ గ్యారంటీ అంటున్నారు. అందుకే మీరు చూస్తే కాంగ్రెస్ పోటీ చేయడానికి వచ్చిండ్రు, సర్వే చేసుకున్నారు, లాభం లేదని రోజుపై ఇంటికి పోతున్నారు. క్యాండిడేట్ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ అయినా ఆయన ఇప్పుడు పోటీలో నిలబడ్డాడు. ఆయన సంగతి మీడియా నిజంగా అది మంచిదైతే మొన్న దుబాకానే గెలుతుండే కదా. మొన్న నువ్వు 4 ఏళ్ళు దుబాకలో ఇన్నదే గెలిచినావు. 4 ఏళ్ళని పాలన చూసిన తర్వాత నాయన నువ్వు మాకొద్దు అని 55,000 ఓట్లతో దుబాకలో చిట్టు కొడుతుంది. నువ్వు నిజంగా మంచిగా పనిచేసి ఉంటే, ప్రజలకు దగ్గరగా ఉంటుంటే, నీ పనితనం ప్రజలకు నచ్చుంటే మొన్న దుబ్బాకలు ఎన్నదే గెలవకపోదువా? మన కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో 54,000 ఓట్లతో కొట్టాయి. మరి దుబ్బాకల చేత రూపాయి ప్రజలకు పార్లమెంట్ నువ్వు దుబ్బాకలే మంచి చేయాలని జగన్ కొట్టి యాక్టింగ్ చేస్తావు నువ్వు. అన్ని మాటలు. కానీ వెంకటరామరెడ్డి గారు మాట మీద ఉండే మనిషి. ఎందుకంటే నేను కూడా గత 10 ఏళ్లు ఆయన దగ్గరగా చూసిన. ఈ జిల్లా మంత్రిగా నేనున్నా, వారు జాయింట్ కలెక్టర్ గా పనిచేసింది. ఆయన పంతనం ఏంటో నేను దగ్గరగా చూసిన. రోజుకు 18 గంటలు పనిచేస్తాడు. ఎంత కష్టమైనా చేస్తాడు. ప్రతి ఫోన్ ఎత్తుతాడు, ప్రతి మెసేజ్ కు ఆన్సర్ ఇస్తాడు. రాత్రి పనులు పనిచేసే మనస్తత్వం ఉన్నటువంటి మంచి
అధికారి మంచి నాయకుడు మన అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు. అంతేకాదు మంచి మనసున్న మనిషి. ఎందుకు ఈ మాట అంటున్నంటే ఆయన అప్పుడు రాజకీయాల్లోకి వస్తా అనుకోలేదు. 2014 సంవత్సరంలో సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ గా ఆయన పనిచేసేవాడు. సంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తే 2 ఆడపిల్లలు, తల్లి తండ్రి చనిపోయింది. ఆ 2 పిల్లలు పోయి ప్రజావాణిలో ఆయన దరఖాస్తు ఇచ్చేది. అమ్మా నాన్న చనిపోయారు, మేము అనాథలమైనా, మాకెవరూ లేరు, మమ్మల్ని ఆదుకోండి అని దరఖాస్తు ఇచ్చారు. ఆ పిల్లలు పద్మశాలి కుటుంబం. పిల్లల పేర్లు రాధ, రాధిక. ఆ 2 పిల్లల బాధ చూసి ఆయన మనసున్నవాడు కనుక ఆ పిల్లల్ని గుండె కట్టుపడి ఆ పిల్లల్ని ఆ రోజు నుంచి వాళ్లకు పెళ్లిళ్లు చేసి వాళ్ళను పీజీలు చదివించి వాళ్ళకు ఉద్యోగం తీసినటువంటి మంచి మనసున్నవాడు మన వెంకటరామరెడ్డి. ఆ పిల్లల్ని సంగారెడ్డిలో హాస్టల్లో జాయిన్ చేసుకున్నాడు. తర్వాత సిద్దిపేట కలెక్టర్ వస్తే సిద్దిపేట హాస్టల్ కు తీసుకుపోయి ప్రతి బర్త్డేకు తానే ఒక తండ్రి లాగా హాస్టల్ కు వెళ్లి కేక్ తీసుకుపోయి కొత్త బట్టలు కొనిచ్చి కేక్ కట్ చేయించు. నాకెందుకు తెలుసంటే నేను రోజు ఆ జిల్లా పేపర్లో చూస్తే ఈయన గాడికి ఎందుకు పోయినప్ప ప్రతి సంవత్సరం పోతుందని ఒకటి అడిగాను. ఏది నువ్వు ప్రతి సంవత్సరం పోయి కేక్ కట్ చేస్తున్నావు అంటే ఆ పిల్లల్ని నేను దత్తత తీసుకున్నా, ఇట్లా ప్రజాభవన్లో సంగారెడ్డికి వస్తే నేను వాళ్ళ బాధ్యత తీసుకున్నాను. ఆ పిల్లల్ని పీజీ చదివించి ఇలా బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించి ఆ పిల్లలకు దగ్గరుండి ఆ అమ్మాయిల పెళ్లిళ్లు చేయించిండ్రు. ఇవాళ పెళ్లి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేయించే కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. మా సిద్దిపేట టౌన్ లో ఒక అమ్మాయి సౌమ్య, వాళ్ళ తండ్రి రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తాడు. సౌమ్య బాగా చదువుకొని ఎగ్జామ్ రాస్తే కరీంనగర్ లో ప్రతిమా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఆయన దగ్గరికి ప్రజావానికి కలెక్టర్ దగ్గర పోయి దరఖాస్తు కలెక్టర్ గా డబ్బులు ఇవ్వలే, తాను సొంత డబ్బులు ఇచ్చి ఆ సౌమ్యని డాక్టర్ చేసిన వెంట కూడా మన వెంకటరామరెడ్డి గారు. ఎందుకు ఒక చిన్న శాంపుల్ చెప్తుందంటే ఆయన అధికారిగా కాదు చూడాల్సింది, ఒక మంచి మనసున్న ఒక మనిషిగా మన వెంకటరామరెడ్డి గారిని చూడాల్సిన అవసరం. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆయన సౌమ్య తండ్రి అమాలి, ఆయన రైస్ మిల్లో సిద్దిపేటలో. ఆయన పోయి అడిగిండు, సార్ నా పెద్ద బిడ్డ చదివించడం కానీ చిన్న బిడ్డ కూడా డాక్టర్ అయితే అంటుంది, మరి ఆమె ఫీజు కూడా కడతావా అన్నాడు. ఆయన ఏమన్నాడు, సరే సీట్ వస్తే కట్టపోతాడు. ఎంత అదృష్టం అంటే వాళ్ళది, చిన్న బిడ్డ కూడా అదే ప్రతిభ మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకున్నాడు. ఆ అమ్మాయిని కూడా ఇలా చదివిస్తే ఆ అమ్మాయి 3rd ఇయర్ అవుతుంది, పెద్ద బిడ్డనేమో చదువు అయిపోయి ఇలా బయటకు వస్తాము. వాళ్ళు నిజంగా ఎంత పేదవాళ్ళు అంటే వాళ్ళకి ఇల్లు కూడా లేదు, కిరాయికి కూడా అమ్మాయి. మీరు నా దగ్గరకు వచ్చి నేను సిద్దిపేట డబ్బులు పెట్టి వెళ్ళి కట్టినాను సార్, ఇట్లా ఈ పిల్లలకు నేను చదివిస్తున్నా, వాళ్ళ తండ్రికి ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే నేను సిద్దిపేటలో ఆ కేసీఆర్ కాలనీ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చిన పిల్లలు. అంటే అట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనిషికి డబ్బులు ఉండడమే ముఖ్యం కాదు, పదవి ఉండడమే ముఖ్యం కాదు, పేదలకు సాయం చేసే మంచి గుణం ఉండాలి. అటువంటి వ్యక్తి సో వెంకటరామరెడ్డి గారు మనకు 2 రకాల ఉపయోగం. ఒక చదువుకున్నవాడు, విద్యావంతుడు, కలెక్టర్ గా పనిచేసిండు, రేపు అన్ని చట్టాలు తెలుసు ఆయన. దేశం, రాష్ట్రం, రాజ్యాంగం అన్ని చదివిన వాడు కనుక, ఒక అధికారిగా పనిచేసిన వాడు కనుక రేపు పార్లమెంట్ లో మన మెదక్ కోసం, మన తెలంగాణ కోసం గెలవింపగలిగిన సత్తా ఉన్నవాడు వెంకటరామరెడ్డి గారు. మనం ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచించద్దా? మనం ఓటేసినోడు రేపు మనకి పనిచేయగలిగే దమ్మున్నోడు కావాలి, చదువుకున్నవాడు కావాలి, విద్యావంతుడు కావాలి, సేవ చేసే గుణమున్నవాడు కావాలి. అవన్నీ ఉన్నటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి. దాదాపు 12 ఏళ్లు మన జిల్లాలో పనిచేసినాడు. 6 ఏళ్ల నుంచి మన పటాన్ చెరువులోనే ఇల్లు కట్టుకొని పటాన్ చెరువు నియోజకవర్గంలోనే ఉంటాడు మన వెంకటరామరెడ్డి గారు. మొన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రతి ఎమ్మెల్సీ ఒక నియోజకవర్గాన్ని తీసుకోవాలి. అంటే మీరు ఎక్కడ ఓటేస్తారు, స్థానిక సంస్థల్లో అంటే ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ మొత్తం తెలంగాణ తీసుకోవాలి. సుభాష్ రెడ్డి ఎక్కడ తీసుకున్నాడు, మెదక్ తీసుకున్నాడు.
ఫారూక్ హుస్సేన్ సాబ్ ఎక్కడ తీసుకున్నాడు? సిద్దిపేట తీసుకున్నాడు. మరి వెంకట్రామరెడ్డి గారు ఎక్కడ తీసుకున్నాడు? మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో తన ఓటు మున్సిపాలిటీలో రాయించుకున్నాడు. అంటే ఆయన ఈ జిల్లాతో పనిచేస్తున్నాడు. ఎమ్మెల్సీగా నర్సాపూర్ నియోజకవర్గం తీసుకున్నాడు. ఇవాళ ఆయన ఉంటున్నది పటాన్చెరు నియోజకవర్గంలో. 12 ఏళ్లు ఈ జిల్లాలో ఉన్నత అధికారిగా అనువనువు తిరిగిండు, ప్రతి గ్రామం పోయిండు. వీళ్ళందరితో మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి మనకు వ్యక్తి కావడం నిజంగా మన అదృష్టం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీరు కూడా మనం పద్మకర్ విషయం ఎమ్మెల్యే లోటైందో 3 నెలలు చూసింది. చూసిరా బాగా అవుతున్నది. ఇప్పుడు అయ్యో ఎంతమంది అయిపోయారా అనుకుంటున్నాం. మరి పద్మకర్ లేని లోటును కనీసం వెంకట్రామరెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలి. రేపు ఏడాదికి హైకోర్టు ఎంపీ ఫండ్స్ ఉంటాయి. నేను అన్నా నువ్వు జీవితంలో చాలా సంపాదించినావు, భగవంతుడు నీ కుటుంబానికి చాలా ఇచ్చిండు. ఏదైనా మెదక్ పార్లమెంట్ కు కొంచెం పిల్లల చదువుల కోసం చేయి, కాన్స్టెన్సీకి ఫంక్షన్ హాల్ కట్టు అనగానే ఇలా పెద్ద మనసుతో ముందుకొచ్చి ప్రకటన కూడా చేసింది. అది చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. సో మీరు కార్యకర్తలుగా ఈ 45-50 రోజులు గట్టిగా కష్టపడాలి. ఇలా కాంగ్రెస్ విషయంలో కొన్ని విషయాలు అర్థమైనాయి. బీజేపీ సంగతి కూడా నేను చెప్తాను. మరి కాంగ్రెస్ విషయంలో ఆ రోజు వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఇవాళ ఏమైంది? 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. బాండ్ పేపర్లు వచ్చిండ్రు, అయినా ఒక్కసారి వీడియో చూద్దాం ఏం చెప్పిండ్రో. రుణమాఫీ వీడియో ఏం బాబు మంచిగా చూడండి, మీ ఫోన్లలో రికార్డ్ చేయండి, ఊళ్ళలో పోయి చూపించండి. రుణమాఫీ ఏమైనా ఈడ కూడా ఆగినా విజ్ఞప్తి చేస్తుంది. ఎమ్మెల్యే బ్యాంకు డిసెంబర్ 9 నాడు రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నారంటే రుణమాఫీ చేసిన ఓట్లు కాకపోతే నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన అందరూ ముంబరపై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసుకున్నా, ఎమ్మెల్యే బ్యాంక్ లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎమ్మెల్యే నేను రుణమాఫీ చేస్తాను. ఏమన్నాడు? అయిందా? డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తాను. యాక్చువల్గా డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం. ఆ పదవి ప్రమాణ స్వీకారం చేస్తా, మొదటి సంతకం రుణమాఫీకి చేస్తాడు. ఆయనకు అంత ఓపిక కూడా లేదు. 9 తారీఖు వరకు తిరిగి అయినట్టున్నాడు. 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేశాడు. 2 రోజుల ముందే చేసిండు. కృషి మాత్రం 2 రోజుల ముంగటెక్కిండు. రుణమాఫీ మాత్రం 3 రోజుల్లోనే చెప్పాడు. మోసం చేసినట్టు కాదా? రుణమాఫీ ఎగబెట్టినా లేదా? మీరు ఇలా పేపర్లో చూస్తుంటారు. నిన్న మన క్రాంతి ఎక్స్ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ లో నిన్న ప్రెస్ మీట్ పెట్టినా. రేగోడు మండలంలో, మన మెదక్ జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవీపీ బ్యాంకు అధికారులు మీరు క్రాప్ లోన్లు కట్టరా అని నోటీసులు ఇచ్చింది. లీగల్ నోటీసులు ఇచ్చిండ్రు. కోర్టుకు రమ్మంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏమో మీరు కేసీఆర్ మాఫీ చేసింది 1 లక్ష పోయింది కదా, మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఇస్తాడు. కానీ ఇప్పుడు ఏమైతుంది? కింద ఎక్కడ అంచుమానంలో ఉన్న పొల తిరిగినట్టు మళ్ళీ ఇప్పుడు బ్యాంకులలో ఊర్ల మీద పడి అప్పులు కట్టమని అడుగుతా ఉంటారు. అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, ఇవాళ ప్రజలకు మనం ఒకటే చెప్పాలి. 2 లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్ పోటీ, రుణమాఫీ కావాలందరూ కాలు గుర్తుపట్టేమని చెప్పి మనం అంటే కదా మరి చెప్పింది. మనం అంటున్నాం, మనమేం కొత్తగా చెప్తాం. ఇక డిసెంబర్ 9కే చేస్తాను. రుణమాఫీ అయినోళ్ళేమో కాంగ్రెస్ కోట్ అయింది, కావాలందరూ కాలు గుర్తుపట్టేది. పుల్ల ఎక్కువ చెప్పలేదు. అంతేనా? ఈ ముచ్చట చెప్పాలా ఉండాలా? ఇప్పుడు 2వది బోనస్. వాళ్ళకు బోనస్ ఇస్తా అన్నాడు. అదే ఇవాళ వరకు కనీస మద్దతు 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200 1400 కొడుతున్నారు. కాబట్టి 1960
2500 ఇంకా అన్నగారు ముంగడు ఏమంటాడంటే అప్పుడు వానకాలం పట్టొచ్చినాయి డిసెంబర్ వాటిలో అమ్ముడు ఆపుకొని వాటిలో అలవాటుంది 9వ తారీఖు మేము రాగానే వాటికి 500 బోనస్ ఇస్తాం వానకాలం ఎగబెట్టి ఇప్పుడు యాసంగి పంట వచ్చినాయా ఇవాళ రేపు వస్తాయి ఫోటో స్టార్ట్ అయినాయి ఇప్పుడు మనం ఒకటే కూర్చోగా బిడ్డ ఏమన్నా బిడ్డ ఇప్పుడు 2500 క్వింటాల వడ్లు కొంటా అన్నవా లేదా 2500 క్వింటాల వడ్లు కొనుకనే కాంగ్రెస్ పార్టీ ఓటు అడగాలి ఎప్పుడో అని చేసేది ఏ ముఖం పెట్టుకున్నా అది చెప్పింది వెంటనే కొట్టాను 100 రోజుల్లో అమలు చేస్తాను 100 రోజులు అయింది కదా యాసంగి వాళ్ళు వచ్చినాయి కదా మరి అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఊళ్ళ గట్టి అడగాలి ఏమైందిరా మీ బోనస్ 2500 ఎంపీలపై 2500 ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఊళ్ళలో తిరగాలి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలనేటువంటి చర్చ మీరు ఇలా గ్రామాల్లో ఇప్పటి నుంచే పెట్టారు రైతుల బాయిల దగ్గర కళ్ళాల దగ్గర ఊళ్ళలో కచేరీల దగ్గర ఈ వీడియో మీ ఫోటోలు పెట్టుకోండి ఏమైనా 2500 ఇచ్చినాకనే ఏమన్నారు కదా మరి జగవెట్టిన కాంగ్రెస్ వాడికి సుగ్గు పెట్టాలా వద్దా ముచ్చట మనం ఊళ్ళలో పెట్టాలి ఇంకో మాట చెప్పండి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఈయన ప్రభుత్వమే పడిపోదు కదా 5 ఏళ్ళే గెలిచి చెప్తున్నారు మీరు ఢిల్లీలో గవర్నమెంట్ రాదు ఈడే నువ్వు పడిపోవు కానీ నీకు గెలవాలి మొన్న మాట్లాడి ఇలా మాట్లాడి రేవంత్ రెడ్డి ప్రజలక ఆయన 100 రోజుల పాలన చూసి ఓటేయాలన్న ఏం చేస్తున్నాడు ఆయన 100 రోజుల రైతుల ఆత్మహత్యలు ఆటో కార్మికుల ఆత్మహత్యలు పంటలు ఎండిపోవడం పొలాల్లోనే నిప్పెట్టుకున్నాడు నిప్పు పెట్టి పంటను తగలబెట్టే పరిస్థితి తాగడానికి నీళ్లు రావు అన్ని మోసం దగాదప్పలు చేసింది ఏమన్నా ఉన్నదా కరెంటు కోతలు మోటార్లు గారు ట్రాన్స్ఫార్మర్లు వేరుడు ఇదే కదా 100 రోజుల పాలన అబద్దాలు మోసాలు తప్ప ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడు తప్ప నిజాయితీలు ప్రజల కోసం చేసింది ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతాం ఇలా బోనస్ విషయంలో మీకు చూసింది అందువల్ల మనకు కుల్లా చెప్పాలి 2500 ఓట్లు కొంటే కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలి 2500 ఓట్లు ఇవ్వకపోతే గాలి గుర్తు ఓటేసుకుందామని చెప్పి ప్రజల్లో మనం చర్చ పెట్టాల్సిన అవసరం మనకు కొత్త కోరిక కాదు నువ్వు ఓట్ల ముందట ఇచ్చిన మాటనే మనం అడుగుతా ఉన్నాం దీన్ని మీరు గ్రామాల్లో మంచిగా చర్చ పెట్టాలని కోరుతా ఉన్నాం మహిళలది పెట్రోల్ పంపిణీ 6 గ్యారెంటీల్లో మొదటి హామీ అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట శుభ్రం వేస్తే ఇంత మంచి చేత చూడలేకుంటారు అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇక పడ్డా ఎవరికన్నా పడ్డాయా ఎన్నగా 4 నెలలే 4 నెలలు ఇంటూ 2500 అంటే 10,000 రూపాయలు బాకీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆడబిడ్డకి 10,000 బాకీ రేవంత్ రెడ్డి అదే బిడ్డ రేవంత్ రెడ్డి మా 18 ఏళ్ళు నిండిన అక్కకు చెల్లెకు నువ్వు 10,000 రూపాయలు ఇచ్చినాకనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు రేవంత్ రెడ్డి మహాలక్ష్మిని అక్క చెల్లెలకు మహామోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా ఈ కూర్చోడం మనం ప్రజల చర్చ పెట్టక అన్ని రంగ మాటలు చూట మాటలు చెప్పాయి కదా జనాలకు మనం ఇప్పుడు ఒక్కొక్క 10,000 బాకీలున్నాడు ఉన్నాడా కాంగ్రెస్ ఆ 10,000 ఇచ్చింది కదా కాంగ్రెస్ ఓటు అడిగారు ఇది అక్క చెల్లెలకు చూపియా వాళ్ళ 6 గ్యారెంటీలో మీ వాట్సాప్ లో పంపిన కాంగ్రెస్ మేనిఫెస్టో మళ్ళీ చూడు 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు 2,000 మొదటి పెట్టావు మీకు ఎట్లా ఉంటాయంటే ఇది మీరు మాకు చర్చ పెట్టారు ఇక 4వది అవ్వ తాతలకు 4,000 టీచర్ 20 పెట్టారు
వచ్చేదే కాబట్టి ఇది 4,000 ఖాతాలు పడతాయి. డిసెంబర్ 9 పెట్టగా 2,000 ఇందులో రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తారు. ఎవరు నడుపుకున్న పనులు ఇంతకుముందే సీన్ చెప్పండి. మామూలు వచ్చింది కాళ్ళు ఎత్తుతాడు ఎవరైనా కాలొప్పుదా కాల్పుంచాలి మామూలు కాలొప్పుడు కాదు కాంగ్రెస్ కాల్పుంచాలి. ఏమన్నాడు డిసెంబర్ 9 కల్పించారట. డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, ఫిబ్రవరి పోయి మార్చి వచ్చే, మార్చి పోయి ఏప్రిల్ వచ్చే. 4 నెలల మరి 4,000 వస్తాయి కదా. అంటే ఈ రాష్ట్రంలో ఉండే 42,80,000 మంది పెన్షన్ దారుతారు. అవ్వ తాతలు కావచ్చు, భర్త చనిపోయిన వితంతువురాలు కావచ్చు, చేనేత గీత కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ఎయిడ్స్ పేషెంట్లు కావచ్చు, డయాలసిస్ పేషెంట్లు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మొత్తం 42,80,000 మంది ఉంటారు. ఈ కాంగ్రెస్ పార్టీ 42,80,000 మందికి ఒక్కొక్కరికి 8,000 రూపాయలు బాకీ పడ్డారు. తప్పకుండా 4 నెలల నుండి 4,000 కదా, 8,000 మోసం చేసినట్టు 8,000 ఇస్తేనే కాంగ్రెస్ వాడు ఉంటుంది. ఈ చర్చ పెట్టద్దామా? ఇంకో మోసం చెప్పాలి. మధ్యలో జనవరి నెల ఆ ఇచ్చే 2,000 కూడా ఇవ్వట్లేదు. మీ ఊళ్ళో అనుకుంటే ముసలి జనవరిలో 1 నెల 2,000 కూడా ఇవ్వకొచ్చింది. ఏదో వెనకెట్లో అన్నట్టు అన్నవస్త్రానికి పోతే ఉన్నవస్త్రం పోయి కదా. 4 నెలలు కానీ ఉన్న 2,000 కూడా ఇవ్వెక్కించారు. ఇది కాంగ్రెస్ చేసిన మోసం కాదా? మనం ఆ అవ్వ తాతలకు చెప్పాలా వద్దా? మొన్న ఊళ్ళో చెప్తుంది, అరే పొలగాళ్ళు వచ్చి జైకంటే వేసినాం. ఇప్పుడు ఈ కాక మాత్రం పొలగాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కేసీఆర్కే కుటుంబం కాకే కుటుంబం. 4,000 దండేస్తే ఆయన 2,000 దాకా జనవరి నెల రోజులు అంతా తిరుగుతున్నారు. ఊళ్ళో చర్చ అవుతుంది. మనం అవ్వతాలకు చెప్పాలా వద్దా? ఇలా వికలాంగులు కేసీఆర్ 4,000 ఇచ్చింది, వీళ్ళు 6,000 ఇస్తామని చెప్పి 6 ఎగరెక్కిందని. ఈ విషయాలన్నీ కూడా మీ గ్రామంలో ఊరికి 300-400 మందికి పెన్షన్లు వస్తాయి. లొల్లి లేదు రామాయణం. ఫోన్ జైలు పెట్టుకోవాలి, వీడియో చూపించాలి. ఏమయ్యా వచ్చిందా? రాలే వీడియో దొంగ అంటారు. మరి తప్ప కాలకుద్దు వాడి ఈపుల గుద్ది మేము 6,000 తెచ్చిస్తాం పెన్షన్, వారి ఈపుల గుద్ది 4,000 పెన్షన్ వచ్చినట్టు చేస్తాం, నేను కొట్లాడటం తయారుస్తామని చెప్పి చెప్పాలి. ఎక్కువ లొల్లారు మీరు, ఇవన్నీ పెట్టుకోండి. ఓ ఇంట్లో పోతే రైతు కనబడితే రుణమాఫీ చూపి, అమ్మ కనబడితే పెన్షన్ ముందు పెట్టి, మట్లు కనబడితే బోనస్ ముంగన పెట్టి, కానీ ఉన్న చూపియాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టాలి. రైతు బంధు 15,000 వెళ్తాడు అదేనా చూడగా. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ చేసి పాపం రైతులు ఏమనుకున్నారు? రైతు బంధు కాంగ్రెస్ పార్టీ వస్తే పెంచుతుంది అనుకున్నారు. 10,000 కేసీఆర్ ఇచ్చింది కదా, 15,000 వస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ పెంచుడు మాట దేవుడు కానీ ముంచుడు మాట పెట్టింది. పెంచుతుంది అనుకుంటారు కానీ ముంచుతుంది అనుకోలేదు. కానీ ఇది ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఉంచలే 15,000 పోయింది కానీ 10,000 కూడా చక్కగా పడతారు. అవి కూడా చూడంగా ఏదో అర్ధెకరం 5 ఎకరం వేసుకుంటూ పోతున్నారు. కేసీఆర్ గారు ఉండగా కరోనా వచ్చినా, లాక్డౌన్ పెట్టినా, ఆమ్దాని లేకపోయినా సకాలంలో రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఒక్కసారి ఇక్కడ పెంచుతారని చెప్పి ఆయన వచ్చింది. మరి ఇప్పుడు దీని సంగతి మనం చెప్పద్దా? వెంకటే కేసీఆర్ 4,000 ఉంటే 5,000 చేస్తాంటే బరాబర్ చేసి ఇచ్చిందా లేదా? కానీ వీళ్ళు 15,000 ఉన్నారు, 15,000 పోయినాయి, 10,000 కూడా చక్కబడిన పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతుల రాగం పట్టించిండ్రు. ఏం చేసిందే రైతులకైనా మీరంతా రైతు బిడ్డలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ మేనిఫెస్టోలో 6 ముచ్చట్లు చెప్పిన రైతులు ఒక్కటి కూడా చేయలేదు. ఒక్కటి చేయలే, ఉండేది కూడా చేయలేదు. బాగా వినండి.
మీరు కూడా చర్చ పెట్టారు. మొట్టమొదటి రైతులకు చెప్పింది 2 లక్షల రుణమాఫీ మోసం, 15,000 రైతు బంధు దగా, 500 బోనస్ మహామోసం, కౌలు రైతులకు 15,000 వచ్చినాయంటారా దగా, వ్యవసాయ కూలీలకు 12,000 వచ్చినాయే రాలే, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు వచ్చినాయే 12 గంటలు 15 గంటలు. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఆ లో వోల్టేజ్ తో మోటార్లు కాకుండా కేసీఆర్ ఉండగా మోటార్ వైండింగ్ దుకాణాలన్నీ తాళపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ అన్ని వేసుకుంది ఊళ్ళో పోతే ఫుల్ మోటార్లు కాలుతున్నాయి. కేసీఆర్ ఉండగా 5 ఏళ్ళ బోర్లు బండి కనవల్లే క్రేన్ కనవల్లే. ఇప్పుడు మళ్ళా ఊర్లలో ఒక్కొక్క రైతు 2 బోర్లు 3 బోర్లు ఆయన చెవుల కమ్మలు నిండియాల మెడ మీద ఉన్న ఆయన గుళ్ళు కూడా పోతున్నాయి. కోరుకోక పోతలేవు. క్రేన్లు తెచ్చి మళ్ళా గజం లోతు కొడుతున్నా లేదా ఇలా ఒక్కల గుతకిచ్చుడు ఆ క్రేన్లు కిరాయి గెలుచుడు. అంటే ఇలా కాంగ్రెస్ వచ్చింది రైతుల కష్టాలు ఉన్నాయి. కేసీఆర్ ఉండగా రైతులకు ఏ కష్టం లేదు. కానీ ఈరోజు వీళ్ళు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయండి కాంగ్రెస్ పార్టీ కాదు. సమాజంలో 3 ముఖ్యమైన వాళ్ళు. ఒక రైతులు, 2వది మహిళలు, 3వది పేదలు. ముగ్గురిని మోసం చేసింది కానీ కాంగ్రెస్. రైతులకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. మహిళలకు మొట్టమొదటి ఇచ్చిన హామీ మహాలక్ష్మి కింద 2500 మోసం చేసింది. 3వది పేదలు. ఎవరు పేదలు? అవ్వ తాతలు. ఆశల పెన్షన్ ని ఆధారంగా చేసుకొని బియ్యమే ప్రభుత్వం ఇచ్చే బియ్యమే తిని బతికి ఆ నిరుపేదలకు 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి 42 లక్షల మందిని కాంగ్రెస్ పార్టీ కోసం చేసింది కదా. ఇంకేం చెప్పింది వీళ్ళు? మేము గెలవగల సన్న బియ్యం ఇస్తాం. వచ్చిన అదే సన్న బియ్యం. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే ఏదో తులం బంగారం ఇస్తాం. వచ్చిన అదే చూపి తులం బంగారం. కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడపిల్లలకి ఇచ్చే తెలంగాణలో ఉండే పిల్లల ప్రతి ఆడపిల్లకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారం తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఏమన్నాడే మళ్ళా నెల ఇప్పటిదాకా ఈ నెల దాకా 1,00,000 వచ్చినాయి. మళ్ళా నెలకేది తులం బంగారం నుంచి పెళ్లి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు. 4,500 వచ్చినా అదే తెలంగాణ తులం బంగారం ఎవరికైనా వచ్చినారే. మరి తులం బంగారం అనేది కాంగ్రెస్ పార్టీని 100 ఫీట్ల లోతుల పాత్ర పెట్టాల్సిన బాధ్యత. ఇక అబద్ధాలు చెప్పిన మోసం చేసినావు. ఒక్కటన్నా అవ్వలేదా? ఇంకా అట్లా చూపిస్తే చాలా నిరుద్యోగులకు నెలకు 4,000 ఇస్తా అన్నారు. నెలకు 4,000 ఇస్తా అన్నారు. అట్లా చూపిస్తే 50 చూపించే అన్ని రేపు ఎలక్షన్లలో గిచ్చుకుంటారు. కంటే ఎక్కువ లోలు కాదు. జనాలకు ఇప్పటికీ అర్థమైంది. కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమంటుండో నేను మంచిగా చేసిన 100 రోజుల్లో నా పాలన చూసుకోండి ఏమంటుంది. రేపు తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఏమంటారు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు ఓటేసింది నీయా? నేను 4,000 పింఛన్ ఇస్తానని మోసం చేసినా నాకు ఓటేసింది నేను ఎగబెడతా అంటాడు. నేను తులం బంగారం ఇస్తామని మోసం చేసినా నాకు ఓటేసిండు. ఏ జనం బట్టల తులం బంగారం అంటాడా? బోనస్ ఇస్తానని చెప్పి రైతులకు మోసం చేసినా నాకు రైతులు ఓట్లేసిందని రేపు అంటాడా అనడా? మరి ఇన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ కు మన ఓటుతో బుద్ధి చెప్పాలా వద్దా? దయచేసి కార్యకర్తలు ఈ విషయాన్ని ఊరూరా చర్చ పెట్టారు. ఇది కాంగ్రెస్ అంతా. ఇక బీజేపీ వాళ్ళు ఏం చేసిందే? ఏమన్నా చేసిందా? రామాలయం అంటారు. బాబుడు రామాలయం కంటే మేము అంతకంటే పెద్ద మా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కట్టారు. మనం దేవుడిని కట్టలేదా? మనం రాజకీయం చేసినాం. మన బస్సులు పెట్టి లక్ష్మీనరసింహస్వామి దగ్గర దొరకపోయి లడ్డూలు ఇచ్చుడు చూపించుడు మీరే చేసిందని దేవుడిని రాజకీయం కోసం మనం వాడినామా? ఇలా వాళ్ళు ట్రైన్లు పెట్టి దొరకపోతారు. అంటే దేవుడిని రాజకీయాలు వాడే ప్రయత్నం చేస్తారు.
దేవుడు అందరి మాట మనకు లేదా కొద్దిగా లేస్తే నేను కూడా పొద్దున్న లేచి బ్రహ్మాండంగా దేవుడికి మొక్కే బయలుదేరుతా ఇక్కడికి ఎవరైనా పూజ చేసే బయలుదేరుతా అందరింట్లో మన పూజ రూమ్ ఉంటుంది దేవుడు అందరి వాడు ఒక పార్టీకి ఉన్నాడా కానీ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఇలా దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు దయచేసి మనం జాగ్రత్తగా ఉండాలి ఇదే బీజేపీ రైతుల హక్కులను కాలరాస్తాం రైతుల జీవితాలు ఆగం చేసి బీజేపీ వచ్చినాక రూపాయి విలువ పడిపోయింది పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచింది ఇదే బీజేపీ పార్టీ రైతుల నువ్వు ఢిల్లీకి పోతే బిడ్డల్లాగా రైతుల్ని దెబ్బలు కొట్టి వాటర్ క్యాన్లతో కొట్టింది ఇదే బీజేపీ పార్టీ ఎవరు బాగుపడ్డారే బీజేపీ హయాంలో ఒక అంబానీ ఒక అదానీ తప్ప ఏమైనా రైతులు బాగుపడ్డారా కార్మికులకు మేలు చేసిందా దళితులకు మేలు చేసిందా బీసీలకు మేలు చేసిందా ఎవరి కోసం బాగు చేసినా ఏం చూసి బీజేపీ కోటేయాలి మీ జూటా మాటల బీజేపీ నమ్మితే మనం ఆగమవుతాం రఘునందన్ రావు ఇవాళ దుబ్బాకల్ని అక్కడ ప్రజలు 50,000 ఓట్లతో చిత్తుగా ఎమ్మెల్యే గారిని ఓడగొట్టింది నిజంగా పనిమంతుడు గుణవంతుడైతే దుబ్బాకలు గెలిపేపోతురా నువ్వు ఆడదేవిని ఓడగొట్టి వికెట్ చేయాలని పోతుంది వెంకట్రామరెడ్డి గారు చాలా మంచివాడు అందువల్ల మీరు ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ అందరికీ కూడా మనం చెప్పాలి ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలి పోరాడే గొంతుగా ఉండాలి పోరాటం బీఆర్ఎస్ పార్టీకి వెన్నులో పుట్టింది వెన్నుతో పెట్టి అసలు పోరాటంలో పుట్టింది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల్లో పుట్టింది బీఆర్ఎస్ పార్టీ పోరాటమే లేకపోతే తెలంగాణ ఉంటుందా ఉద్యమమే లేకపోతే తెలంగాణలో ఉండుమా ఇవాళ కూడా మనకు ఈ కాంగ్రెస్ హామీలు అమలు కావాలన్నా ఢిల్లీలో గలం విప్పాలన్నా మనకు వెంకట్రామరెడ్డి గారు లోక్సభలో అడుగుపెట్టాల్సిన అవసరం చిన్న పామునైనా పెద్ద కథతో కొట్టాలి బీజేపీ చిన్నది ఏం లేదని అనుకోరు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మనం గట్టిగా ప్రజలకు చెప్పాలి ఏమైనా ఇచ్చినాదే బీజేపీ 2,000 పింఛన్ కేసీఆర్ ఇస్తే ₹1 ఇచ్చిందా బీజేపీ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే ₹1 ఇచ్చిందా బీజేపీ మెదక్లో మెడికల్ కాలేజీ పెట్టినాం ₹1 ఇచ్చిందా బీజేపీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వకుండా మోసం చేసింది బీజేపీ పార్టీ మన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని మనకు అన్యాయం చేసింది బీజేపీ పార్టీ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని ఆగం చేసింది బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు కావాలంటే ఇవ్వకుండా అన్యాయం చేసింది బీజేపీ పార్టీ మోడీ గారు బీజేపీ ఎంతసేపు గుజరాత్ దిక్కే చూస్తారు ఉత్తరప్రదేశ్ దిక్కే చూస్తారు ఉత్తర భారతదేశం దిక్కే చూస్తారు తప్ప మన తెలంగాణను మన దక్షిణ భారతదేశాన్ని వాళ్ళు చిన్న చూపు చూస్తారు మన నిధులు గాని మన హక్కులను గాని ఎప్పుడు కూడా బీజేపీ తక్కువ చేసి చూపి అటువంటి బీజేపీకి మనం కూడా ఓటుతోనే మాటలు చెప్పాలి పోయినసారి కూడా 4 ఎంపీలు గెలిచింది బీజేపీ ఏమన్నా అయిందా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నా బండి సంజయ్ గెలిచినా అరవింద్ గారు గెలిచినా బాబురావు గారు గెలిచినా ఏమన్నా వచ్చిందా తెలంగాణ అందువల్ల రేపు కూడా బీజేపీ గెలిచిన తెలంగాణకి మనకు ఒరిగేది వాళ్ళకి జాతీయ రాజకీయాలు ముఖ్యం కేంద్రంలో అధికారం ముఖ్యం వాళ్ళ ఉత్తర భారతదేశమే వాళ్ళకి ముఖ్యం మరి అందువల్ల తెలంగాణకు మేలు జరగాలంటే తెలంగాణ హక్కులు కాపాడాలంటే మనకు మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలి బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ నిలుస్తుంది తెలంగాణ హక్కులు కాపాడబడతాయి అందుకు కూడా ఒక విద్యావంతుడు చదువుకున్నవాడు ఒక మేధావి ఒక మాట్లాడగలిగే సత్తా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారిని మనం గెలిపించుకోవాలని చెప్పి దయచేసి కార్యకర్తల ఒక్క 50 రోజులు నిర్విరామంగా పనిచేయాలి మా బండి జయపతన్న ఉన్నాడా ఇందాక చెప్పిండు జయపతన్న కానీ ఈ వేదిక మీద ఉన్న ఎవరైనా సరే మీరు మొత్తం తిరగండి ఎక్కడ 10 ఓట్లు వస్తాయంటే అక్కడికి పోండి మీ వార్డు చూడండి మీ గ్రామం చూడండి మీ మండలం చూడండి పక్క ఊర్లో 10 ఓట్లు వస్తాయంటే మా సిద్దిపేట 5 ఓట్లు వస్తాయంటే మా దగ్గర కూడా వచ్చి ప్రచారం చేయండి ఫోన్ చేసి చెప్తారా వచ్చి చెప్పిపోతారా ఎట్లా ఛాన్స్ ఉంటే కదా మేమంటారు చూడు మనకు గుడ్డాడే కావాలి 2 కళ్ళు అన్నట్టు మనకు కావాలి 2 ఓట్లు
ఏడా మీ చుట్టం ఉన్నా, మీ బావమరుడు ఉన్నా, నీ దోస్తు ఉన్నా, నీ క్లాస్మేట్ ఉన్నా ఫోన్ చేసి చెప్పు, పక్కూరికి పోయి చెప్పు, ఆంధ్రాకు పోయి చాలా గట్టిగా సంధాయించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవాలో వాళ్ళ గుండి నొక్కి అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది మనకు చాలా ముఖ్యం. మీరు అసెంబ్లీలో చూసి మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఎంతమంది మంత్రులు వేసినా వాళ్ళ నోళ్లు మోయించినా లేదా, నేను గట్టిగా సమాధానం చెప్పిందా లేదా అని మొన్న ఓన్లీ ట్రయల్ మాత్రమే ఉండడం నీకు అసెంబ్లీ కొత్త కదా. ఇప్పుడు రేపు కూడా రమాల అసెంబ్లీ పెట్టి ఏమైనా కులం బంగారం, ఏమైనా బోనస్, ఏమైనా రుణమాఫీ చెరువు రావడం అసెంబ్లీలో విడిచిపెట్టమా? కాంగ్రెస్ వాళ్ళను చెడుగుడు ఆడి వాళ్ళను ప్రజలకు ఏం మాట ఇచ్చినారో చేసేదాకా అసెంబ్లీని స్థాపింపజేస్తాం బిడ్డ అని చెప్పి గట్టిగా వాళ్ళని నిలదీసి అడుగుతామని చెప్పి అందువల్ల సవాళ్ళని ఎక్స్పెక్ట్ అయ్యి పోరాటం గట్టిగా అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి గద్దెనెక్కి కూర్చుంటా అంటే ఊరుకోము. చెప్పిన మాటలు అమలయ్యేదాకా అడుగడుగున కాంగ్రెస్ పార్టీ వెంట పెడతాం, అమలయ్యేదాకా పోరాటం మీ పక్షాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన వెంకటరామరెడ్డి గారు పార్లమెంట్ ఓటాడు, మంచి వ్యక్తి. అందువల్ల వెంకటరామారాయణ గెలిపించుకుంటే కార్యకర్తలకు ఎంత గొప్ప పథకం చెప్పింది. అసలు ఈ దేశంలో ఎవరైనా చెప్పింటాడా? 100 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేసి మా కార్యకర్తల పిల్లల చదువులకు నేను డబ్బులు ఇస్తా అని చెప్పినటువంటి గొప్ప మనసున్న మనిషి. మా కార్యకర్తల పిల్లలు బీజేపీ ఇచ్చేది, కాంగ్రెస్ ఇచ్చేది ఒప్పుకోండి. నేను అసలు ఓన్లీ గరీబులకు మా కార్యకర్తలు చెప్తే వాళ్ళ ఊళ్ళల్లో పేరింటి పిల్లలకి ఇస్తాం, మా కార్యకర్తల పిల్లలకి ఇస్తాం. పెళ్లిళ్ళు చేసుకుంటే కూడా మా కార్యకర్తల పిల్లలకు పెళ్లిళ్ళు ఫ్రీ రూపాయితే. మా కార్యకర్తలు చెప్తే మా కార్యకర్త చిట్టి రాసి పంపితే ఇది గరీబోళ్ళు తండ్రిలేరు లేదా ఈయన అనాలి, ఈయన కూడైనా ఈయనకు ఫ్రీగా ఇవ్వమని మా కార్యకర్త రాసి పంపితే ఫ్రీగా ఇస్తారు. అంతే తప్ప ఇంకెవరికి వచ్చేది లేదు. మా కార్యకర్త గౌరవం పెరగాలి. మా కార్యకర్త మా ఎంపీ సాబ్ చేయించిండు, నేను చేయించిన అని చెప్పి మా కార్యకర్త గర్వంగా చెప్పుకుంటే చేస్తా. అట్లాంటి మంచి మనిషి. అందువల్ల వెంకటరామరెడ్డి గారు భగవంతుడు ఆయనకు అవకాశం ఇచ్చింది. అందుకే ఆయన ఏమన్నాడు, పీవీఆర్ ట్రస్ట్ పెడతా, ఆ ట్రస్ట్ పేరు మీద 100 కోట్లు బ్యాంకులో పెట్టి దాని మీద వచ్చిన నెత్తి కూడా దానికే వాడతా, సంవత్సరం మొత్తం అందరూ చూసుకునేటట్టు ఆన్లైన్ లో పెడతా, గుల్లా బాధాప్త చేసి చూపిస్తాను. ఇంకేం కావాలి మరి? ఎంపీగా సమర్థుడు, సేవ చేస్తా అంటుండు, సొంత డబ్బులతో చేస్తా అంటుండు. నేను ఈ మెదక్ జిల్లా అభివృద్ధి కోసం కొట్లాడతా, కార్యకర్తలకు రోజు 18 గంటలు పనిచేసి మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా అంటుండు. మంచి అభ్యర్థి దొరకడం నిజంగా మన అదృష్టం. నాకు మొన్న ఎవరో చెప్తుంది, ఒక సర్వే అయినా అదే ఏం మంచిగా చూసుకున్నాం సార్, వెంకటరామరెడ్డి గారి పేరు స్క్రోలింగ్ పడ్డదో లేదో మేము తెల్లారి సర్వే పోతే 4% పెరిగింది మీ బీఆర్ఎస్ పార్టీ, 4% పెరిగింది మీ గ్రాఫ్ అంటున్నారు. అంటే అంత మంచి క్యాండిడేట్ మనకు. సో ఇవాళ ప్రజలు కూడా ఏం కోరుకుంటారు? తమ కోసం సేవ చేసేవాడు, తమ కోసం మాట్లాడగలిగేవాడు మా ఎంపీగా ఉండాలని కోరుకుంటారు. ఇంతకంటే మంచి క్యాండిడేట్ దొరుకుతారా వాళ్ళు? అందువల్ల మీరు కూడా గట్టిగా పనిచేయండి. ఒక్కొక్కరు ఒక వెంకటరామరెడ్డి లాగా ఎవరికి వాళ్ళు పద్మాకర్ కోల్పోయిన బాధను, ఆ కసిని ఈ ఎంపీ ఎన్నికల్లో చూస్తున్నారు. ఆ ఎమ్మెల్యే ఎన్నికల్లో పడ్డ బాధను ఎంపీ ఎన్నికల్లో గెలిపించి మనకు గల్లా ఎగేసే విధంగా కార్యకర్తలు పనిచేయాలని చెప్తారు. ఎవరైనా చిన్న భేదాభిప్రాయాలు ఉంటే పక్కన పెట్టి ఇప్పటికైనా మన సోయికి రావాలి. ఈ అన్న ఆ అన్న ఏళ్ళకు ఒక మధ్య అన్ని పక్కన పెడదాం, అందరం ఒకటైనా అందరం కలిసి పనిచేద్దాం. మనం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ. ఇంకో విషయం, ఆ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వస్తున్నాయి. బాధ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అబద్ధాలు, గవర్నమెంట్ లోకి వచ్చినాక నిజాయితీగా పరిపాలిస్తాడేమో అనుకున్నా, కానీ ఈ
ఇప్పుడు కూడా అబద్ధాలు లక్ష్యం అన్ని లీకులు ఫేక్ న్యూస్లు ఫాల్స్ వార్తలు ఈయన మీద కేసు ఆయన మీద కేసు కబ్జా ఇదట అన్ని పిచ్చి మాట నువ్వు పరిపాలన చేయగా నాయన అంటే ఫేక్ వార్తలతో పాలన చేస్తున్నాడు. ప్రజల కోసం రైతులు పంటలెండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఊళ్ళో కొంతమంది రైతులు ఓదార్చమంటే ఒక్క రైతులన్నా ఏ మంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి ధైర్యం చెప్పిందా? అరే పాపం ఆటోలు రోడ్డు మీద పడ్డారు, 30,000 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ అయ్యి ఆటో వాళ్ళకు ధైర్యం చెప్పు, నెలకు 10,000 ఇవ్వాలి అంటే ₹1 ఇచ్చినాడే, ఎవరైనా ధైర్యం చెప్పినాడే అంటే ఇదేం ప్రభుత్వం? మానవత్వం లేదు, మనసు లేని ప్రభుత్వం ఇది. ప్రజలు చనిపోయినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా కనికరం లేని నాయకుడు మొక్కటి మన రాష్ట్రానికి. ఆనాడు కేసీఆర్ పేదల కోసం ఎన్నో చేసినాయి కానీ ఏమైందంటే ఏదో పెంచుతాకుంటే నమ్మితే ఇక ముస్తలు అనుకో ఎవరు జనం పెంచుతానేమో అనుకున్నారు. కానీ ఇప్పుడే విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ మోసాన్ని అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ కుట్రలను, కాంగ్రెస్ జూటా మాటలను ఇలా ప్రజలు అర్థం చేసుకుని ఆలోచనలో పడ్డారు. ఆ ప్రజలను మనం మంచిగా గట్టిగా చెప్పాలి. బీజేపీ అయితే ఈ రాష్ట్రంలో గెలిచేది లేదు, మన మెరట్లో గెలిచేది లేదు. ఎక్కడైనా డిపాజిటర్లు వచ్చిన 7 సీట్లల్లో 4-5 సీట్లలో డిపాజిట్ అయిపోయింది మన మెరట్ పార్లమెంట్ లో. డిపాజిట్లు అని బీజేపీకి దయచేసి ఓటు వేయరు. వాళ్ళు అందుబాటులో ఉంటారు, వాళ్ళు చేసింది లేదు, చేయగలిగింది లేదు. అందువల్ల ఎక్కడ చూసినా ఒక ప్రశ్నించే గొంతుగా ప్రజల మనిషి మన వెంకట్రామరెడ్డిని గెలిపించుకుందామని మనం చేస్తూ జై తెలంగాణ. ధన్యవాదాలు అశోక్ గారికి. మనందరం కూడా భోజనాలు చేసి నెమ్మదిగా గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన మరి